నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించిన కుబేరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నటి సాయి పల్లవి సినిమాపై తన అభిప్రాయాలను పంచుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయని, ఇది టీం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. సాయి పల్లవి మాట్లాడుతూ, కుబేరా ఎంతో ప్రత్యేకమైన చిత్రం. సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ముందుండే ధనుష్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున గారిని ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు పండుగే. రష్మిక పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి కెరీర్లోని ఉత్తమ ఆల్బంలలో ఇది ఒకటి అవుతుంది అని పేర్కొన్నారు. ముఖ్యంగా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి చెబుతూ, నాకెంతో ఇష్టమైన దర్శకుడు, స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి శేఖర్ కమ్ముల గారు. తన కథలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు. వారిలో నేను ఒకదాన్ని. నా గురువుగారు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి అద్భుతమైన కథలెన్నో మనకు అందించాలని కోరుకుంటున్నాను అని సాయి పల్లవి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలని ఆమె అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.